హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్ మీర్పేట ఇన్సిడెంట్ మనకు తెలుసు. భర్త భార్యని అతి క్రూరంగా చంపేశాడని చెప్పేసి ఇన్ని రోజుల దాకా మీడియాలో కథనాలు రావడం, అందులో కొన్ని ట్విస్టులు రావడం ఇవన్నీ కూడా మనం చూస్తాం. అయితే పోలీసులు ఇప్పటివరకు అఫీషియల్‌గా ఎప్పుడు మాట్లాడలేదు. అయితే ఇవాళ సీపీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినట్టుగా వార్తలొస్తున్నాయి. అంటే వాళ్ళే షాక్ అయ్యారు. ఇంత క్రూరంగా చంపుతారని కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదన్నట్టుగా. అసలు సీపీ ఏం చెప్తున్నాడు? అంటే ఏ విధంగా ఆ అమ్మాయిని మిస్సింగ్ చేశాడు? ఏ విధంగా మర్డర్ చేశాడు? ఇది ప్రాసెస్ ఏ విధంగా సాగింది? అండ్ ఇంత క్రూయల్ ఒక మనిషి చంపుతున్నాడంటే అతని సైకాలజికల్ మైండ్ ఏ విధంగా ఉంటుంది సార్? మీ ఒపీనియన్? యాహ్! ఒక ఇదొక దారుణమైన సంఘటన. దీనికి సంబంధించి అనేక పుకార్లు, షికారులు చేశాయి. ఇప్పుడు ఆహ్, సి మన రాచకొండ సిపి హ్మ్. కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆయన సుధీర్ బాబు ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్‌గా చెప్పారు. అంటే అఫీషియల్‌గా మనకి ఒక వెర్షన్ అయితే వచ్చింది. ఈ అఫీషియల్ వెర్షన్ ఏముందంటే ఆహ్, 18వ తేదీ మా మీర్పేట్ పోలీస్ స్టేషన్‌కి ఆహ్, కుప్పల సుబ్బమ్మ, వెంకటరమణ అనే ఇద్దరొచ్చారు. హ్మ్. వాళ్ళ వాళ్ళేం జెప్పారంటే, "మా కూతురు వెంకటమాధవి కనిపించటం లేదు" అనేది వాళ్ళు చెప్పారు. సో, మేము మిస్సింగ్ కేస్‌గా దాన్ని నమోదు జేసుకున్నాము. సో, వాళ్ళెవరు, ఏంటి అనే డీటెయిలు విషయానికొచ్చేసరికి ఆమె పుట్ట వెంకటమాధవి ఆమె పేరు. వాళ్ళ భర్త పేరు పుట్ట గురుమూర్తి. ఆమెకు 35 ఏళ్ళు, భర్తకి 39 ఏళ్ళు. సో, వీళ్ళు ప్లాట్ నంబర్ 3 న్యూ వెంకటేశ్వర కాలనీ జిల్లేలగూడ, బాలాపూర్ మండలం, రంగారెడ్డి జిల్లాలో ఉంటారు. వీళ్ళ నేటివ్ ప్లేస్ ఏమో జేపీ చెరువు, రాచర్ల మండలం, ప్రకాశం జిల్లా. వీళ్ళకి పెళ్ళై గత 13 ఏళ్లయింది. వీళ్ళకిద్దరు పిల్లలు బాబు, పాప. ఇతను గురుమూర్తి గతంలో మిలిటరీలో 15 ఇయర్స్ వరకు పనిచేసి, దాని తర్వాత కాంచన్‌బాగ్‌లో డీఆర్‌డీఎల్ లో గార్డ్‌గా పనిచేస్తున్నాడు. సో, మాకు ఎప్పుడైతే వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారో, రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము ఫస్టు సీసీటీవీలని పరిశీలించాను. అక్కడికెళ్ళాం. అక్కడ అది 3 అంతస్తుల బిల్డింగు. దాంట్లో మధ్యలో ఉంటాడితను. వెనక వైపు ఉంటాడు వీళ్ళ ఫ్యామిలీ. సో, మేము సీసీటీవీలు పరిశీలించాం. వాళ్ళు మాకు గురుమూర్తి గూడా వచ్చాడు స్టేషన్‌కి. వాళ్ళు మాకు చెప్పిందేందంటే, 16వ తేదీ వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. 16వ తేదీ 12 గంటలకి ఆమె ఇల్లొదిలి ఎళ్ళిపోయింది. అప్పటినుంచి ఇంకా రాలేదు అని 18వ తేదీ మాకు కంప్లెయింట్ ఇచ్చారు. మేము సీసీటీవీ ఫుటేజ్‌లో ఓనర్ బిల్డింగ్‌కి పెట్టాడు. ఆ ఓనర్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలిస్తే, వీళ్ళిద్దరూ 15వ తేదీ ఇంట్లో 10:40 నైట్ 10:40 గంటలకి ఇంట్లోకెళ్ళినట్టుగా ఫుటేజ్ ఉంది. ఆ తర్వాత ఆమె బయటకొచ్చినట్టుగా ఎక్కడ ఫుటేజ్‌లో లేదు. హ్మ్. అతను మాత్రమే 2, 3 సార్లు బయటికి తిరిగినట్టుగా ఉంది. సో, దీని రెండోదేందంటే వీళ్ళ ఆహ్, పుట్టా సుబ్బమ్మ కుప్పల సుబ్బమ్మ వీళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో, ఆమె గాని, వెంకటరమణ వాళ్ళ హస్బెండ్ అంటే ఈ మాధవి వాళ్ళ అమ్మ, నాన్న ఇతని మీద కూడా డౌట్ ఉంది మాకు. గురుమూర్తి మీద కూడా. ఎందుకంటే గురుమూర్తి గతంలో ఆహ్, అనేక సార్లు భార్యతో గొడవలు పడేవాడు అని వాళ్ళు చెప్పారు. మేము ఆ యాంగిల్ నుంచి గురుమూర్తి మీద సందేహంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకున్నాం. గురుమూర్తిని విచారించాము. అతను కొన్ని విషయాలు, షాకింగ్ విషయాలు మాకు చెప్పాడు అనేది చెప్పారు. ఇప్పుడు హ్మ్. గురుమూర్తి చెప్పిన దీంట్లో ఏందంటే, ఆహ్, ఈ గురుమూర్తి, ఈ ఈమె వెంకటమాధవి సంక్రాంతికి 14థ్‌న వాళ్ళ అక్క సుజాత అని ఉంటది. ఈ గురుమూర్తి వాళ్ళ అక్క. వాళ్ళ ఇంటికి వీళ్ళు ఆహ్, బడంగపేటలో ఉంటారు. వాళ్ళ దగ్గరికి వీళ్ళెళ్లారు. తర్వాత తను జాబ్‌కెళ్ళాడు. మళ్ళీ వచ్చి 15థ్‌న పిల్లల్ని అక్కడే వదిలేసి 15థ్ నైట్ ఇక్కడికి వచ్చారు. వచ్చేసిన తర్వాత ఇతను చంపాలని డిసైడ్ చేసుకున్నాడు అప్పటికి. ఒక ప్లాన్ అయితే ఉంది. ఆ టైంలో సంక్రాంతి కాబట్టి ఆ ఇళ్ళల్లో ఉండేవాళ్ళు ఎవరు లేరు ఆడ. ఊర్లకెళ్ళిపోయారు. హ్మ్. సో, అందుకని తనకి ప్రైవసీ దొరికింది. పిల్లల్ని కూడా కావాలని అక్కడే ఉంచారు. సో, ఇక్కడికొచ్చి మార్నింగ్ 16థ్ మార్నింగ్ అరౌండ్ 8:00కే తను లేచి కావాలనే ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. ఆ గొడవలోంచి ఆమెను చెంప మీద గట్టిగా కొట్టేసరికి ఆమె గోడకి తగిలి కింద పడిపోయి స్పృహ తప్పిపోయింది. ఆ స్పృహ తప్పిపోయిన తర్వాత ఆమెను గొంతు పిసికి ఇతను చంపేశాడు. చంపేసిన తర్వాత ఇతను మార్నింగ్ 10 నుంచి ఆ రోజు రాత్రి ఆహ్, 8, 6 వరకు ఈ బాడీని డిస్పోజ్ చేసే కార్యక్రమంలో ఉన్నాడు. ఫస్ట్ ఏం చేశాడంటే బాడీని బాత్రూమ్‌లోకి తీసుకెళ్ళాడు. బాత్రూమ్‌లో ఆమె బట్టలన్నీ ఇప్పేసాడు. ఇప్పి హ్మ్. బెడ్ మీదేశాడు. దాని తర్వాత కిచెన్‌లోకెళ్ళి కత్తిని తీసుకొచ్చాడు. కత్తితో ఫస్ట్ భుజాలు నరికాడు. దాని తర్వాత కాళ్ళు నరికాడు. దాని తర్వాత మళ్ళీ కాళ్ళని ముక్కలు ముక్కలుగా, భుజాలు ముక్కలు ముక్కలుగా చేశాడు.
అలాగా ముక్కలన్నీ చేసి ఒక బకెట్ తీసుకున్నాడు. ఆ బకెట్‌లో వాళ్ళ దగ్గర ఆల్రెడీ హీటర్ ఉంది. యాసిడ్ కూడా వాళ్ళ ఇంట్లో ఉంది. దాంట్లో ఆ హీటరు వేడి చేసి బకెట్‌లో ఈ ముక్కలన్నీ బకెట్‌లో వేసి వాటిని బాగా మరిగించాడు. మరిగించేసి యాసిడ్ కూడా పోసాడు. దాంతో ముక్కలు ఆహ్, మాంసం అంతా ఇదైపోయింది. దాన్ని మళ్ళీ కొంత కరగిన మాంసాన్ని సింగిల్ బర్నర్ స్టవ్ ఉంది వాళ్ళ ఇంట్లో. ఆ స్టవ్ మీద పెట్టి కాల్చాడు. సో, కాల్చి ఎముకల్ని ఇవన్నీ స్మెల్ బయటికి వెళ్ళిపోవడానికి ఇంట్లోనే స్మెల్ ఉండకుండా ఉండడానికి తలుపులు, కిటికీలు అన్నీ తెరిచేశాడు. హ్మ్. సో, కాల్చేసిన తర్వాత ఆ పొడి ఏదైతే ఉందో దాన్ని కలిపి ఆ ఎముకల పొడి కూడా చేశాడు. ఎముకల్ని కొంత రోట్లో కూడా కొట్టాడు. దంచాడు వాటిని. దంచి అవి పొడి అయిపోయినాయి. ఈ పొడిని ఫ్లాష్ దాంతో ఫ్లష్‌లో టాయిలెట్‌లో వేసేసి ఫ్లష్‌లో అనేక సార్లు ఫ్లష్ చేశాడు. ఎక్కడ డ్రైనేజ్‌లో కూడా దొరకకుండా ఉండాలనేసి. దాని తర్వాత మిగతా భాగాల్ని డస్ట్‌బిన్‌లో పెట్టాడు. డస్ట్‌బిన్‌ని తీసుకెళ్ళి అక్కడ జిల్లేలగూడ చెరువులో వేసేసాడు మిగతావి. సో, దాని తర్వాత సర్ఫ్‌తో నీట్‌గా క్లీన్ చేసాడు. సర్ఫు, ఫినాయిలేసి మొత్తం క్లీన్ చేసాడు. తర్వాత ఇంట్లో అంతా కూడా స్మెల్ రాకుండా ఫ్రెషనర్ రూమ్ ఫ్రెషనర్‌తో స్ప్రెడ్ చేశాడు. దానివల్ల స్మెల్ దాదాపు తగ్గిపోయింది. అప్పటికైతే వాళ్ళ పిల్లలు తర్వాతొచ్చారు. తర్వాత పిల్లలకి గూడా స్మెల్లొచ్చింది. వాళ్ళు ఏదో చనిపోయిందిలే ఎలుకో ఏదో అన్నట్టుగా కవర్ చేసి చెప్పట్లేదు. అట్లాగే ఆ ఇళ్ళల్లో వాళ్ళు గూడా తిరిగొచ్చినాక వాళ్ళకి గూడా కొంత స్మెల్ అయితే వచ్చింది. ఎందుకంటే ఈ స్థాయిలో బాడీని ఇది జేస్తున్నప్పుడు స్మెల్ అనేది అంత త్వరగా పోదు. అట్లాగే ఈమె గూడా మనకి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఆహ్, మాధవ్ వాళ్ళ అమ్మ గూడా ఏం జెప్పిందంటే, మా బంధువుని పంపించాను ఇతను మిస్సింగ్ అని చెప్తే, బంధువుకి కూడా వంట రూమ్‌లో ఏదో స్మెల్లొస్తుందని పోబోతే ఇతను ఆపేసాడు. ఆడేం లేదనేసి అనేది గూడా చెప్పింది. అంటే స్మెల్ అనేది కొంతొచ్చింది. అనుమానం అయితే వచ్చింది ఆల్రెడీ. సో, ఇతను ఎంత చేసినా. సో, ఇది చేశాడు అని జెప్పి దీనికి వాడిన వస్తువుల్ని దాదాపు 16 వస్తువుల్ని సీజ్ చేశారని చెప్తున్నారు. స్టవ్వు, నైఫు, రోలరు అంటే ఆహ్, రోలు. హ్మ్. రోలు దాన్నేమో రోకలి, బ్రోకలీ. బకెట్టు, తర్వాత అదే ఆమె బట్టలు, తర్వాత ఇతని బట్టలు, ఇతను షార్ట్ ఏసుకున్నాడది, ఫినాయిలు, ఫ్రెషనరు, యాసిడ్ బాటిలు, స్క్రాపు ఇవన్నీ ఇంకా మొత్తం మోటార్ సైకిలు, మొబైల్ ఫోన్స్ 2 అన్నీ కలిపి 16 వస్తువుల్ని సీజ్ చేసుకున్నారు. సో, ఇప్పుడేందంటే పోలీసులే షాకయ్యారు. సుధీర్ బాబు గారు ఏం చెప్తున్నారంటే, "అసలు మేమే షాకయినాం. ఇంత క్రూయల్‌గా ఎలా చంపాడని. మనిషిని చూస్తేమో నీట్‌గా ఉన్నాడు, అందంగా గూడా ఉన్నాడు, ఫిట్‌గా ఉన్నాడు. వాడిని అడిగాము, ఎలారా నువ్వు ఇలా చేశావు?" అంటే, "ఏముంది సార్ ఆమె పొట్టిగా ఉంటది. 5 అడుగులే. కాబట్టి ఆమెని కట్ చేయడం నాకేం పెద్ద ఇబ్బంది కాలేదు" అని కూల్‌గా చెప్తున్నాడు. ఇతనికేమీ క్రైమ్ హిస్టరీ గూడా ఏమీ లేదు. ఎక్కడా గూడా గతంలో కేసులు గాని ఏమీ హిస్టరీ లేదు. చూడ్డానికి నార్మల్‌గానే ఉన్నాడు. మామూలుగానే మాట్లాడుతున్నాడు. కూల్‌గా ఉన్నాడు మనిషి. కానీ ఇంత